వెట్రివేలు మురుగనక్ అరోహర. ఇవాళ నేను కొబ్బరి పెసరపప్పు కలిపి పచ్చడి తయారు చేసి చూపిస్తున్నానండి. చాలా చాలా రుచికరంగా ఉంటుంది. అతి సునాయాసంగా తయారు చేసుకోవచ్చు అనమాట. దీనికి కావాల్సిన వస్తు సామాగ్రిని ఏంటంటేను నేను చూపిస్తున్నటువంటి ఈ మాత్రం కొబ్బరి తీసుకున్నానండి. ఈ కొబ్బరికి ఇలా చూడండి, ఈ చిన్న గ్లాసుల కంటే కొంచెం తక్కువగా పెసరపప్పు తీసుకున్నాను. అలాగే రుచికి సరిపడ ఉప్పు, కాస్త పసుపు, పచ్చడి రుబ్బుకోవడానికి కావాల్సినటువంటి నీళ్లు, అలాగే ఈ మాత్రం పచ్చి ఇంగువ, ఈ మాత్రం ముద్ద ఇంగువ అనమాట. ఇంగువ వేయించక్కలేదు, ఎండుమిరపకాయలు వేయించక్కలేదు, ఒక 6 ఎండుమిరపకాయలు, అలాగే ఈ మాత్రం చింతపండు. ఇంతేనండి, ఇంకెంత మించి ఇంకే ద్రవ్యాలు అక్కర్లేదు. ఇప్పుడు ఈ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి. ముందుగా ఈ మాత్రం పెసరపప్పు తీసుకున్నాం కదండి. ఈ పెసరపప్పును శుభ్రంగా కడిగేసేసి 3 సార్లు కడిగేసిన తర్వాత 4వసారి మంచినీళ్ళు పోసుకుని ఈ విధంగా నానబెట్టుకుంటున్నానండి. ఈ పప్పు ఒక అరగంట సేపు నానితే చాలు. ఈ పెసరపప్పు నానేలోగా ఈ కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని అట్టే పెట్టుకుందామండి. కొబ్బరి ముక్కలు సిద్ధపడిపోయండి. ఇప్పుడు ఏంటంటే ఒక మిక్సీ తీసుకుని అందులో ఈ మాత్రం పచ్చి ఇంగువ వేసుకోండి. మీరు పొడి ఇంగువ వేసుకుంటానంటే ఒక 1/4 చెంచాడు పొడి ఇంగువ, అలాగే దాంతోపాటు మీరు తినగలిగే కారాన్ని బట్టి ఒక 6 ఎండుమిరపకాయలు. చూద్దాం, మళ్ళీ కావాలంటే మళ్ళీ ఎండుమిరపకాయలు వేసుకుందాం. అందాక 6 ఎండుమిరపకాయలు, ఈ మాత్రం చింతపండు వేసానా లేదా అన్నట్టుగా ఈ మాత్రం చింతపండు, అలాగే ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కలు కూడా ఇందులో వేసేసుకుందామండి. ఈ కొబ్బరి ముక్కలన్నీ పూర్తిగా మిక్సీలో వేసేసుకున్న తర్వాత ఈ నానిన పెసరపప్పు ఏదైతే ఉందో అందులోంచి కొన్ని నీళ్లు తీసేద్దామండి. కొంచెం ఒక నీళ్ళు పట్టుకుంటే చాలు. ఇప్పుడు ఈ పెసరపప్పును కూడా ఇందులో వేసేసుకుందామండి. ఇది ఊడ్చి వేసేస్తాను. పెసరపప్పు వేసేసుకున్నాం కదా, కాస్త పసుపు ఇందులో వేసుకుందామండి. పసుపు, అలాగే రుచికి సరిపడ ఉప్పు. ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకు తెచ్చుకుందామండి. ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్లు పోసుకుందామండి. నీళ్లు ఎక్కువ పోసుకోకండి, కొంచెం కొంచెంగా తూచి పోసుకోండి చాలు. మరి కొంచెం నీళ్లు పోద్దామండి. పచ్చడి పూర్తిగా నలిగిందండి. చూడండి, ఈ విధంగా గట్టిగా ఉండాలన్నమాట. మరీ పలచగానే ఉండకూడదు, ఇంతకు మించి గట్టిగానే ఉండకూడదు. ఈ విధంగా కనుక ఉన్నట్టయితే పచ్చడి బిస్తరలో వేస్తే ఇలా కుదుమట్టంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ పచ్చడి అంతా ఇందులో తోడేసుకుంటానండి. పచ్చడంతా ఈ పాత్రలోకి ఎత్తి పెట్టుకున్నానండి. అయితే ఏంటంటే నేను సాధారణంగా మనం పెసరపప్పు పచ్చడికి పోపు వేయవలసినటువంటి అవసరం లేదండి. కానీ మనం కొబ్బరి కలిపి పచ్చడి తయారు చేసుకున్నాం కనుక కాస్త పోపు వేస్తే పచ్చడి మరింత రుచిగానే ఉంటుంది, చూడడానికి అందంగానే ఉంటుంది. కాబట్టి ఈ పచ్చడికి పోపు తయారు చేసుకుందానండి. పోపు వేయించుకోవడం కోసం ఈ పాత్ర పెట్టుకున్నానండి. అందులో కాస్త నూనె వేస్తున్నాను. వేడెక్కిన ఈ నూనెలో ఒక 1/4 చెంచాడు ఆవాలు, 1 చెంచాడు మినప్పప్పు, ఒక 1/2 చెంచాడు మెంతులు వేస్తే పచ్చడి మరింత రుచిగా ఉంటుందండి. దాంతోపాటు ఒక 2 ఎండుమిరపకాయ ముక్కలు. నా దగ్గర సమయానికి కరివేపాకు నిండుకుందండి. మీరు కరివేపాకు వేసుకోవచ్చండి. కరివేపాకు నిండుకుంది, అందుకని నేను కరివేపాకు వేయలేకపోతున్నాను. మీరు కరివేపాకు వేసుకోండి పోపులో. ఇంతే, పోపు వేగిపోయిందండి. ఇంక దించేస్తున్నాను. ఈ పాత్ర దించేసానండి. అయితే ఏంటంటే వేడివేడిగా ఉన్నప్పుడు మాత్రం ఈ పోపుని తీసుకొచ్చి పచ్చడిలో కలపవద్దండి. దానివల్ల పచ్చడి వెంటనే వాసన వచ్చేస్తుంది అన్నమాట, పాడైపోతుంది. కాబట్టి ఏంటంటే ఈ పోపు పూర్తిగా చల్లారిన తర్వాత, వేడి పూర్తిగా తగ్గిన తర్వాత ఈ పోపుని తీసుకొచ్చి పచ్చడిలో కలుపుకుందామండి. ఇది చల్లారినవని చెప్తాను. ఈ పచ్చడి రుబ్బుతున్నప్పుడే ఒక్కసారి మీరు రుచి చూసుకోండి. ఉప్పు తగ్గిందనుకోండి, కాస్త ఉప్పు కలుపుకోండి. కారం తగ్గిందనుకోండి, మరి కొన్ని ఎండుమిరపకాయలు కావాల్సిన వేసుకుని రుబ్బుకోండి. ఎండుమిరపకాయలు వేయించక్కర్ల, పచ్చివే. అలాగే ఒకవేళ ఇంగువ తగ్గిందనుకోండి, కొంచెం ఇంగువ వేసుకోండి, పచ్చి ఇంగువే, అది కూడా వేయించక్కర్లా. ఇకపోతే పులుపు తగ్గిందనుకోండి, కాస్త చింతపండు తగిలించండి. ఇప్పుడు నేను వేసినవన్నీ కూడా సరిపోయండి. ఇంక ఇప్పుడు ఈ పోపు కలిపేసుకుందామండి. ఈ పచ్చట్లో పోపు అంతా శుభ్రంగా కలిపేసుకున్నామండి. అయితే ఏంటంటే నేను మీకు మరొక్కసారి చెబుతానని అన్యదా భావించకండి. ఏమిటంటేను ఈ పచ్చళ్ళలో మనం వేసుకునేటటువంటి పోపు ఏదైతే ఉందో ఆ పోపు పూర్తిగా చల్లారిపోవాలండి. కనీసం గోరువెచ్చగా ఉండగా కూడా ఈ పోపు కలపవద్దు. ఎందుకంటారము, పెసరపప్పు పచ్చిది కదండి. ఆ పచ్చిదాని మీద వేడివేడి నూనె పోసినట్లయితే తొందరగా బురుగులా వచ్చేస్తుంది, అంటే నొరగలా వచ్చేసి పచ్చడి తొందరగా పాడైపోతుంది, వాసన వచ్చేస్తుంది అనమాట. అందుకోసం అని చెప్పి ఈ పచ్చట్లో మనం పోపు కలిపేటప్పుడు పూర్తిగా చల్లారిపోనివ్వాలండి. చల్లారిన తర్వాత మాత్రమే మనం పోపు కలుపుకోవాలి. కాస్త ఈ విషయాన్ని మీరందరూ గమనించగోరుతున్నానండి.
ఇదండి, చూశారు కదా ఇవాళ మనం తయారు చేసుకున్న కొబ్బరి పెసరపప్పు పచ్చడి. గతంలో నేను కొబ్బరి కందిపప్పు పచ్చడి, అలాగే కొబ్బరి పచ్చడి, అలాగే కొబ్బరి మామిడికాయ పచ్చడి, దాంతోపాటు కొబ్బరి దోసకాయ పచ్చడి, ఇంకా పలు రకాలుగా కొబ్బరితో మీకు నేను పచ్చడి తయారు చేసి చూపించాను. ఇవాళ నేను కొబ్బరి పెసరపప్పు పచ్చడి తయారు చేసి చూపిస్తున్నాను అన్నమాట. ఈ పచ్చడి చాలా చాలా రుచికరంగా ఉంటుంది. ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకి, చెద్దన్నంలోకి, అలాగే ఇడ్లీలు, గారెలు, దోశలు, ఊతప్పాలు, మినపరొట్లు, గిన్నె రొట్టెలు, అలాగే ఉప్పుడు పిండిల్లో కూడా ఈ పచ్చడి చాలా 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 రుచికరంగా ఉంటుందండి. ఈ పచ్చడి ఎండాకాలంలో తయారు చేసుకున్నాం అనుకోండి, వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఏమంటారమ్మో, పెసరపప్పు కదండి, ఆ ఎండవేడికి తొందరగా పులిసిపోయి పాడైపోతుంది పచ్చడి. అదే శీతాకాలం, వర్షాకాలం అనుకోండి, బయట ఉంచుకుంటే ఒక పూట, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆ రోజు, ఆ మరుసటి రోజు కూడా నిలవ ఉంటుందండి. ఈ పచ్చడి రుబ్బుకునేటప్పుడు ఇందులో మనం వేసినటువంటి పచ్చి ఇంగువ, అలాగే పచ్చడి పూర్తిగా తయారైపోయిన తర్వాత మనం పోపులో వేసినటువంటి ఆ మెంతుల యొక్క సువాసన ఈ పచ్చడికి ఒక ప్రత్యేకమైన రుచి అనేది చెప్పుకోవాలండి. చాలా చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట ఆ రుచి. ఈ పట్టు మీరు ఈ విధంగా ఈ పచ్చడి తయారు చేసుకుని మీరు రుచి చూసి మీ చక్కని అనుభూతిని నాకు చెప్పండి. నేను చాలా చాలా ఆనందిస్తానండి. ఇవాళ నేను తయారు చేసినటువంటి కొబ్బరి పెసరపప్పు పచ్చడి యొక్క తయారీ విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట బెల్ల కొట్టండి. మళ్ళీ మరొక మంచి సాంప్రదాయబద్ధమైన వంటకంతో మీ ముందుకు వచ్చి కలుస్తానంటే అంతవరకు సెలవు మరి. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, సర్వం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు. శుభం భూయాత్. ఉంటానండి మరి.